వెల్కమ్ టు అవర్ ఛానల్ హే సిరి. నేను శ్రీలజ అండ్ మా హస్బెండ్ మనీష్. మీరు మా ఛానల్లో మమ్మల్ని ఇద్దరిని చూస్తారు. ఆస్ట్రేలియాలో మా లైఫ్ అండ్ నేను మా హస్బెండ్ సిడ్నీని ఆస్ట్రేలియాని ఎక్స్ప్లోర్ చేస్తూ మా లైఫ్ ఇక్కడ ఎలా ఉంటుంది వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ మా హే సిరి ఛానల్లో ఉంటాయి. ప్లీజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హే సిరి అండ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ప్లీజ్ లైక్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఇవాళ మనం వచ్చేసాము ఆస్ట్రేలియా తిరుమలకి. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము. హెలెన్స్బర్గ్లో న్యూ సౌత్ వేల్స్లో ఉంది. సిడ్నీ నుంచి 60 కిలోమీటర్స్ దూరంలో ఉంది. శ్రీ వెంకటేశ్వర టెంపుల్ అసోసియేషన్ 17th నవంబర్ 1978లో ఫామ్ అయింది. ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కోసం ఆగమ శాస్త్రం ఆధారంగా గుడిని నిర్మించారు. వినాయకుడు, వెంకటేశ్వర స్వామి ఇంకా ఆండాల అమ్మవారు మహాకుంభాభిషేకం జూన్ 30th 1985లో జరిగింది. ఆ రోజు నుంచి గుడి కామన్ పబ్లిక్ కోసం దర్శనం కోసం ఓపెన్ చేశారు. టీటీడీ మరియు గుడికి వచ్చే భక్తుల డొనేషన్స్ ద్వారా టెంపుల్ కల్చరల్ అండ్ స్పిరిచువల్ మెయింటెనెన్స్ జరుగుతుంది. ఈ గుడి ఆస్ట్రేలియాలోనే ఫస్ట్ టెంపుల్ విచ్ హ్యాస్ ఇండియన్ ఆర్కిటెక్చర్. అంటే మీరు చూస్తున్నారు కదా, గుడి బయట గోపురం, ధ్వజస్తంభం ఇలాంటివన్నీ ఈ గుడిలోనే మనకి కనిపిస్తాయి. అసోసియేషన్ ఫామ్ అయిన తర్వాత గుడి నిర్వహణ జరిగి ప్రధాన మూర్తులందరినీ ప్రతిష్ఠించి గుడి ఓపెన్ చేయడానికి దాదాపు 7 years పట్టింది. ఈ గుడిలో నిర్వహించే పూజలు మరియు అర్చన ఇతరతర వ్యవహారాలన్నీ మన తిరుమల దేవస్థానం వాటి మాదిరిగానే ఉంటాయి. గుడి ధర్మకర్తలు ఎప్పుడు గుడి విధానం అంతా తిరుమల విధానంగా ఉండేలాగా చాలా జాగ్రత్త పడతారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏడు తిరుమలలాగా బ్రహ్మోత్సవాలు కూడా జరగబడతాయి. బ్రహ్మోత్సవాలు ప్రతి ఇయర్ సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 10 రోజులు జరుగుతాయి. అవ్వడానికి వెంకటేశ్వర స్వామి ఆలయం అయిన గుడిలో మన హిందూ దేవుళ్ళందరూ ఉంటారు. వినాయకుడు, శివుడు, హనుమంతుడు, విష్ణుమూర్తి, బాలా త్రిపుర సుందరి, నవగ్రహాలు, స్వామివారు, మహాలక్ష్మి అమ్మవారు మరియు ఆండాలమ్మవారు సమేతంగా దివ్యంగా దర్శనమిస్తారు. అలాగే తమిళులు కొలిచే ఆల్వార్లందరూ కూడా గుడిలో ఉంటారు. గుడిలోని ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. ఈ గుడిలో ప్రతి పండక్కి మరియు పర్వదినానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అవి కాకుండా భక్తుల కోరిక మేరకు వారు ఏదైనా ప్రత్యేక పూజలు చేయించుకోవాలనుకుంటే అలాంటి పూజలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. మేము కార్ తీసుకున్నప్పుడు మా వాహన పూజ కూడా ఈ గుడికి వెళ్ళి చేయించాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.